మన లేడీ సూపర్ స్టార్ నయనతార నెత్తిన ఎన్ని కోట్లు గుమ్మరించినా సరే, ఎన్ని కోట్లు ఇస్తానన్నా సరే కానీ ఈమె సైన్మా ప్రచారానికి మాత్రం హాజరు కాదన్నది జగవెరిగిన సత్యం. అయితే దర్శక నిర్మాతలతోని కేవలం షూటింగ్ పూర్తయ్యే వరకే అంట ఈమె ఒప్పందం. ఆ తర్వాత ఈమె అసలు నాకు సంబంధం లేదని చెప్పేసి ముందుగానే ఒప్పంద పత్రం రాయించుకుంటుందంట. ఇప్పుడేమో ఈ అమ్మడు ఎంత పెద్ద సూపర్ స్టార్తోని నటించినా సరే, ఎంత అదనంగా ప్రచారానికి కోట్లు ఇస్తా అన్నా సరే ఈమె ఇదే సమాధానం చెప్తుందంట. ఒకవేళ ఆడ మెగాస్టార్ చిరు ఉండని, లేకుంటే రజనీకాంత్ ఉండని, చివరికి షారూఖ్ ఖాన్ అంతటోడు ఉన్నా సరే అది యోవల్ సైన్మా అనే సరే కానీ ఈమె అయితే ఏంది అని కుదరదని చెప్తుందంట. మళ్ళీ ఇప్పుడేమో ఇది దశాబ్దాల నాటి నుంచి ఈమె పాటిస్తున్న రూలే. సొంత నిర్మాణం అయినా సరే ఆ సంస్థలో కూడా ఈమె గిదే రూల్ పాటిస్తుందంట. ఇప్పుడు ఎట్టకేలకే ఒక షాకింగ్ న్యూస్ బయటపడ్డది. గదేంటంటే రీసెంట్గా ఓ దర్శకుడి కోసం ఆమె రూల్స్ని పక్క పెట్టి ఆమె సరిహద్దుల్ని దాటుకొని మరి తొలిసారిగా ఓ సైన్మా ప్రచారంలో పాల్గొన్నదంట. అయ్యా వారెవ్వా అన్నట్టున్నది కదా, నమ్మసక్యంగానే ఉన్నదా? కానీ అది నిజమేనంట. గదేందనంటే డైరెక్టర్ యువలనంటే విష్ణువర్ధన్ అంట, తమిళ డైరెక్టర్ అంట. విష్ణువర్ధన్ అనే డైరెక్టరు ఇప్పుడు నేసిప్పయ్య అనే సైన్మా తెరకెక్కించబోతున్నాడంట. ఆ సైన్మాలో మన డైరెక్టర్ శంకర్ సార్ కూతురు అతిథి నటించిందంట. ఈ సైన్మాకి పెద్దగా బస్ లేదని చెప్పేసి అసలు ఆ సైన్మా ఉన్నది లేదన్నది కూడా యోవల్కి ఎరకపాయే. ఇప్పుడు ఈ సైన్మా కోసం ఈమె నడుం బిగించి చిత్ర యూనిట్తో కలిసి ఇవాళ ఆ సైన్మా ప్రచారానికి మీడియా ముందుకు వచ్చిందంట. అయితే ఈ ప్రచారం చేయడానికి ఓ బలమైన కారణం ఉన్నదంట. గదేందనంటే ఈ దర్శకుడు ఆమెకి చాలా కాలం నుంచి పరిచయం అంట. ఆమె ఆనాడు తెలుగులో బిల్లా సైన్మా చేసింది చూడురి, గదే సైన్మా తమిళంలో రీమేక్ లెక్క చేసింది గిదే డైరెక్టర్ అంట. సుశీర గీడ ఉన్నది అసలు పాయింట్. అయితే ఆ డైరెక్టర్ కోసం అని చెప్పేసి ఆమె వచ్చిందన్నమాట. అయితే ఆ సైన్మా తర్వాత ఈమె కెరియర్ యాడికో వెళ్ళిపోయింది. ఆమె తలరాతనే మారిపోయింది. స్టార్ హీరోయిన్ల రేస్లలో చేరిపోయింది. ఆమెని ఆపేటోళ్ళే లేరు అనే విన్నాక చెలరేగిపోయింది. ఆ విజయంతో ఈ అమ్మడు భారీగా పారితోషికం కూడా పెంచిందనేది తెలిసిందే. ఇప్పుడు ఆ కృతజ్ఞతతోని విష్ణువర్ధన్ కోసం ఆ ప్రచారానికి వచ్చినా అని, విష్ణువర్ధన్ నా కుటుంబ సభ్యుడు లాంటోడని చెప్పేసి అందుకే వచ్చినా అని ఈ అమ్మడు పేర్కొన్నది. సుశీరా ఎంత మంచి ముచ్చట అనేది. ఎందుకనంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామనేది మనం చూసుకోకూడదు. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఎంత కిందికి ఉన్నామనేదే ముఖ్యం అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎవరి ద్వారా ఈ పొజిషన్కి వచ్చినావు, మన మూలాలని మర్చిపోకుండా ఉండేటందుకు ఇది సరైన ఉదాహరణ లెక్క తీసుకోవాలని కోరుకుందాం. గట్లనే మీరు గిట్లా ఏ పని చేసినా కానీ మనని ఎవరైతే నడిపిస్తారో, ఎవరి ద్వారా మనం ఈ రేంజ్కి వస్తావో అనేది బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళకి కృతజ్ఞతలై ఉండాలి. గప్పుడే మనల్ని దేవుడు కూడా చల్లగా చూస్తాడు. ఏమంటారు? ఇంతకీ నయనతార సైన్మా కోసం అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నాకు మళ్ళీ వస్తా.